ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటే నీ థీసిస్ అవ్వదు, నీకు పెళ్ళి అవ్వదు. నా మాట విను. కాష్ మోరాన్ ఒకరున్నారు, ఫేమస్ ఎగ్జాసిస్ట్, ఆత్మల స్పెషలిస్ట్. ఈ దెయ్యాలను వదిలించడం, తీరని కోరికలతో తిరిగి ఆత్మల్ని పరలోకానికి పంపించడంలో ఆయన బాగా బిజీ. డైలీ రాత్రి టీవీలో 11:30కి ఆయన ప్రోగ్రామే చాలా ఫేమస్. అవును, ఆ బండది వస్తుంది. అది 10ంటికి వచ్చే ప్రోగ్రామ్, తీయనైన దాంపత్యం. నేను చెప్పేది ఆవహించే ఆత్మలు. ఇప్పుడు కూడా రీసెంట్ గా యూట్యూబ్ లో ఆయన ప్రోగ్రామ్ వైరల్ అయిపోయి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. నమస్తే సార్. అదేంటి కాశ్మోరా డిఫరెంట్ పేర్లా ఉంది? కాశ్మోరా అనేది ఒక క్షుద్ర విద్య. ఈ విద్య నేర్చుకున్న వారే భూత ప్రేత పిశాచాలని కట్టుదిట్టం చేయగలరు. పుట్టుకతోనే నాకు ఈ శక్తి ఉందని తెలుసుకున్న మా నాన్న నాకు కాశ్మోరా అని పేరు పెట్టారు. ఓకే, ఈరోజు ఇక్కడ దయ్యాలు, భూతాలు, ఆత్మలు ఉన్నాయని నమ్మేవాళ్ళు ఇటువైపు, వీళ్ళు చేసే పనులు ఫ్రాడ్, మోసం, గోల్మాలని చెప్పేవాళ్ళు ఇటువైపు. ముందు వీళ్ళ నుంచి మొదలు పెడదాం. మీలో ఎవరికైనా ఆత్మల్ని నేరుగా చూసిన అనుభవం ఉంటే పంచుకోవచ్చు. సార్, కొద్ది రోజులుగా మా ఇంటి మేడ మీద శనివారం ఉదయం 7:30కి ఒక కాకి వచ్చి అరుస్తూ ఉంటుంది. ఫస్ట్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాతే తెలిసింది అది మా తాతగారు పేపర్ చదువుకునే చోటనే. అప్పటి నుంచి ప్రతి శనివారం నేను మిస్ అవ్వకుండా ఆ రోజు న్యూస్ పేపరు ఒక చెంబుతో నీళ్లు కరెక్ట్గా 7:30కి పెట్టేస్తున్నాను సార్. ఆ కాకొచ్చి నీళ్లు తాకి వెళ్ళిపోతుంది సార్. అప్పుడే అర్థమైంది సార్, మా తాతగారు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన ఆత్మ రూపంలో మాతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. అచ్చి ఏరి పాపం, శనివారం 7:30 అంట. అసలు కాకి టైం చూస్తుందా? తమ్ముడు, మీ పేరు? శేఖర్. కాకి టైం చూడడం రాదు, వాళ్ళ తాతగారికి వచ్చు కదా. సార్, మీలాంటి ఆధ్యాత్మిక గురువులు మామూలుగా కాషాయం గాని నల్ల డ్రెస్ గాని వేసుకుంటారు. సార్ 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 పోలీసులు అయితే కాకి డ్రెస్లో వస్తారు. ఇలాంటి దొంగ వెధవులు ఏ డ్రెస్లో అయినా వస్తారు సార్. సార్, వీళ్ళు అద్భుత శక్తులు కలిగిన వాళ్ళు కాదు, అయోగ్యులు. సార్ సార్ రిలాక్స్. సార్, సైన్స్ హాస్ గాన్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఈ జనరేషన్లో కూడా దయ్యాలు చేతబడని చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారా? దిస్ ఇస్ షియర్లీ బికాస్ ఆఫ్ ఇలిటరసీ. మీకు తెలియనందువల్ల నిజం అబద్ధం అయిపోదుగా. 9 గ్రహాలు ఉన్నాయని చదువుకున్నాం. లేదు లేదు 10ది కూడా ఉందంటున్నారు. 11ది లేదని తమ్ముడు శేఖర్ స్పష్టంగా చెప్పగలరా? ప్రూవ్ చేస్తేనే సైన్స్ అంటే. భూమధ్య రేఖ, దారిద్ర రేఖ ఎక్కడ గీసున్నాయో చూపించండి. యూ ఆన్సర్ మీ. మనం జనాన్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదు సార్. మనకి నకిలీ మనుషులు అలవాటు అయిపోయి ఇప్పుడు నిజంగానే ఒకటి వచ్చిన అనుమానంగానే చూస్తాం. హలో, మీకు నిజానికి స్పెల్లింగ్ తెలుసా? ఇక్కడ దెయ్యాలు, ఆత్మలు లేవని కాన్ఫిడెంట్గా చెప్పేవాళ్ళు ఎవరైనా ఇద్దరు స్టేజ్కి రండమ్మా. తేల్చేద్దాం పదమ్మా. ఇక్కడ ఛానల్లో 2 టేబుల్స్ ఉండే తీసుకురండి. చూద్దాం. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు దయచేసి టీవీ ఆఫ్ చేసి పడుకోండి. సార్, కమలాసన్ ఓడిపోతారు సార్. మీకు హార్ట్ ప్రాబ్లం ఉందా? నాకు హార్ట్ లేదు. ఏమైనా ప్రాబ్లమా? సంతోషం. ఇప్పుడు ఇద్దరు భయపడకుండా పడుకోండి. హలో, పడుకోమంటే పడుకుంటాం. అదేంటి భయపడకుండా పడుకోమని? ఏంటి మైండ్ గేమా? పడుకోమా, ఏం చేస్తారో చూద్దాం. నమ్మకం ఉన్నవాళ్ళు, ఆత్మలంటే నమ్మకం ఉన్నవాళ్ళు నలుగురు ఇక్కడికి రండి. కూర్చోండి. తాతయ్య కోసం ఏమక్కర్లేదు. చూసావా, ఆసి నలుగురట, మంచి ఇద్దరట. అర్థమైపోట్లా ఇది ఫిక్సింగ్ అని. ఇద్దరు చేతులు పట్టుకోండి, ఇద్దరు కాళ్ళు పట్టుకోండి. ఏంటి మసాజ్ అయిపోతున్నారా? హలో, ఎందుకు ఇప్పుడు దుప్పటి కప్పుతున్నావు? మీ మంచికి. ఏంటినా మంచి? ఇదంతా మోసంలా ఉంది. ఇదేం సెట్ అవ్వదు. తీసేయ్, తీసేయమ్మా. తీ. ఏంట్రా పడిపోయా? సార్, మా ఇద్దరు ఒకటే సార్. ఆయన నమ్మితే నేను నమ్మలేటే సార్. క్లోజ్ ఫ్రెండ్ సార్. క్లోజ్ ఫ్రెండ్. వస్తున్నా. హలో దామా, వచ్చి పడుకో. ఆల్ కెమెరాస్ పాయింట్ టు ది సెంటర్ పాయింట్ ఆఫ్ ది బాడీ. ఇక్కడ ఫోకస్ సార్. సెట్.
ఏంటండి చించేశారు? రిలాక్స్. మాట్లాడితే అతుక్కోదు. ఇంకా నమ్మకం లేని వాళ్ళు ఎవరైనా మిగిలి రండి, అతికించేద్దాం. నమ్మకం కెమెరామెన్. కట్ చేసిన నాకు కల్పన తెలీదా? అయ్యా, పోనీ నేను నిద్ర లేపనా? మీరు వచ్చింది తెలియక పడుకోనే ఉన్నారు. చంటి బిడ్డలా నిద్రపోతున్నాడు. నిద్ర చెడగొట్టడాన్ని మించిన పాపం మరొకటి లేదమ్మా. అన్న కబురు పెట్టుంటే నేనే వచ్చి ఉండేవాడిని కదన్నా. స్వామి, మీరు పెట్టిన ముహూర్తానికి వచ్చేసాం. కానీ తమ్ముడు మంచి నిద్దట్లో ఉన్నాడు, అందుకే కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఎవడే ఉన్నారమ్మా? తమ్ముడు బెడ్రూమ్లోనే. బెడ్రూము దక్షిణంలో ఉంటే నమ్మక సాధకం. ఆహా. దక్షిణంలో ఏదైనా బెడ్రూమ్ ఉందా? స్వామి, తమ్ముడిని దక్షిణ వైపు తీసుకొచ్చేసాం. ఆ రాజేషుకు మూలా నక్షత్రం, అదిలో కేతు 3వ స్థానంలో ఇరుకు, మనది రాహు 6వ స్థానంలో ఇరుకు. అందుకే లోహానికి సంబంధించిన ఆయుధం ఏది యూస్ పన్నవద్దమ్మా. లోహం కానిదా? తెలియక చేసే పనంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అన్నీ మనం తెలిసే చేస్తాం. మనం చేసే తప్పులో క్షమించరాని తప్పు నమ్మక ద్రోహం. దానికి ఏ దేశంలోనూ శిక్షణదే లేదు. ఎందుకో చెప్పనా? మనకి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని మనమే శిక్షించాలి. అందులో ఉన్న సంతోషమే వేరు.